హలో చలో 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 త్వరగా రెడీ అవడం. మై వైఫ్ ఏంటమ్మా ఏంటి ప్యాక్ చేస్తున్నావు? తమరవన్నీ ఆల్ ఆఫ్ ఎ సడన్ కదా, మరి ఎప్పుడు ముందు నుంచి రెడీగా చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళ నెయిల్ పాలిష్ కూడా లేదు. సడన్ ప్లాన్ ఇస్ ద బెస్ట్ ప్లాన్. అలాగే మనం అనుకుంటాం తర్వాత అవ్వదు. ఓకే ఇలా సడన్ అనుకున్నాం, ఎంజాయ్ చేసి వచ్చాను అంతే. లివ్ ద మూమెంట్. ఓకే సార్ మాస్టరు. మనం నెల్లూరు పెద్దారెడ్డి కలుద్దాం, అలాగే నెల్లూరు పోలీస్ కూడా దమ్మా. అంతేనా? మరి బాయ్ బాయ్ బాయ్. ఫోన్ చేస్తున్నా అసలు నేను అసలు ఎవరిది ఫోన్ ఎందుకు నేను ఎన్ని గాజులు వేసుకున్నాను. అన్నీ ఇచ్చారు సారీ, అన్నీ ఇచ్చారు. ఎందుకు ప్రతిసారి కొన్ని జాగ్రత్తగా. సో గైస్ గుడ్ మార్నింగ్, హ్యాపీ వీకెండ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ మా ఆయన ప్లాన్ చేశారనమాట. దిస్ ఈస్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఇది. సో గైస్ ఇక ఆటో వచ్చేసింది, మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. మోస్ట్లీ ఐ ప్రిఫర్ ఆటోస్ జస్ట్ బికాస్ కార్స్ లో అయితే ఒక ఎయిర్ ఫ్రెషనర్స్ ఇంకా పర్ఫ్యూమ్స్ యూస్ చేస్తారు కదా, ఆ స్మెల్ అయితే రియలీ చాలా ఫీల్స్ టూ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ అండ్ మేక్స్ మీ అన్కంఫర్టబుల్. సో ఐ యూజువలీ అవాయిడ్ క్యాబ్స్ వెన్ ఎవర్ ఐ క్యాన్. నా ఫోన్ కూడా ఇంపియండి, ఇంట్లో ఫోన్ ఇంపారు సరిపోదు కదా, ఈ ఫోన్ కూడా ఇంపిస్తుంది. కావాలి క్లోజ్ నిద్ర మామూలుగా వెళ్తున్నాం నెల్లూరు. నిద్ర లేదు, సడన్ గా ప్లాన్ చేసుకుని నెల్లూరు వెళ్తాం మ్యారేజ్ కి. ఏది ముందు నుంచి డిసైడ్ అవరు, అన్ని సడన్ ప్లాన్స్. ఏమంటే సడన్ ప్లాన్స్ ఆర్ ద బెస్ట్. అవునండి, సడన్ ప్లాన్ అంటే ఏంటి? సడన్ గా వెళ్ళేది కదా సడన్ ప్లాన్. ముందు నుంచి తెలిస్తే ఎందుకు సడన్ ప్లాన్ అవుతుంది? దీని మోహం గాని సడన్ ప్లాన్ అంటే సడన్ గా అవుతుంది, ముందు నుంచి తెలిస్తే సడన్ ప్లాన్ ఎలా? బొర్రలు ఉండవండి. ఇది నా సెల్ఫ్ గిఫ్టెడ్ వాచ్. ఇది దిస్ వన్ మై ఫస్ట్ సెల్ఫ్ గిఫ్టెడ్ వాచ్. ఇది నా సెల్ఫ్ గిఫ్టెడ్ ఫోన్. ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మెట్రోకి వెళ్తున్నాము. ఆయన కొలీగ్స్ వస్తున్నారు. సో మెట్రో నుంచి ఎక్కడికి? అందులో అఫ్సల్ కూడా వెళ్తాం. ఉప్పల్ వెళ్ళేసి కార్ వెళ్తామా? ఓ ఇది ప్లాన్ అన్నమాట. నెల్లూరులో మా ఆయన కొలీగ్ కి ఫ్రెండ్ ది నెల్లూరు పెద్దారెడ్డి ఉన్నారు, అతను కళ్ళడానికి వెళ్తాం. అబ్బో గుడ్ ప్లాన్. మై వైఫ్ దివ్య. హే అరుణ్, అప్ అండ్ రైట్. yes my wife దివ్య. హాయ్ హాయ్. సో ఫ్రెండ్స్ ప్లాన్ లో చిన్న చేంజ్ వచ్చింది. ఏంటంటే మెట్రోలో వెళ్ళట్లేదు, ఇప్పుడు కొలీగ్స్ కలిసారు కదా, అందులో ఒక అతను హర్ష వాళ్ళ బావగారు కార్ అరేంజ్ చేశారు అనమాట. సో ఆ కార్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇది ఆ కార్. పెద్దారెడ్డి హోమ్. హి ఇస్ ఫేమస్ పర్సన్ ఇన్ నెల్లూరు. పెద్దారెడ్డి 7 kilometers only. Oh my god, finally we are going to Nellore. Unexpected plan, late plan, lazy plan, but we got car from Harsha. He is Harsha. He is Arun from Perambalan. No, what is that? Perambalun. Balloon. పెరంబలూరు. ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయ్యేటప్పటికే చాలా లేట్ అయిపోయింది బికాజ్ ఇట్స్ నాట్ ప్లాన్డ్ కదా, ప్రీ ప్లాన్డ్ కాదు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఇది. సో అందుకనిసి చాలా లేట్ అయిపోయింది. కార్ ఎప్పుడైతే పిక్ చేసుకున్నామో వెళ్లే రూట్ లోనే ఒక విలేజ్ స్టైల్ రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆగి తిన్నాము. ఫుడ్ అయితే ఓకే అనిపించింది, మరి ఏమంతా ఖాస్ లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్నాక్స్ కొన్ని ఉంటే స్నాక్స్ తీసుకున్నాము, వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. నేనైతే స్టార్టింగ్ నుంచి డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు పడుకుంటున్నా, మళ్ళీ లెగుస్తున్నా, అంత నిద్ర వస్తున్నా, చాలా టైర్డ్ అయిపోయినా. నేను అసలు ముహూర్తానికి చేరుకుంటామో లేదో అని చాలా టెన్షన్ ఉండే మాకైతే. కొంచెం ఇక్కడ ఏదో పని ఉంటే ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఆపారనమాట. చూడాలి ఏమవుద్దో. మీరు కూడా చూడాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. అసలే లేట్ అవుతుంది, బట్ ఫాస్ట్ ట్రాక్ లో అమౌంట్ లేదు అని అనుకుని మావా కష్టపడుతున్నారు.
బయట నుంచి కూడా వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా, నెయిల్ పాలిష్ పెట్టుకోలేదని కంప్లైంట్ చేస్తుంటే, నెయిల్ పాలిష్ యాక్చువల్లీ నేను క్యారీ చేసుకున్నా. సో కార్ లో అలా కూర్చొనే వెళ్ళడం కాబట్టి పెట్టుకున్నాను. యూజువల్ గా పెళ్లికి ముందైతే అది నెయిల్ పాలిష్ కంపల్సరీ నా నెయిల్స్ కు ఉండేది. బట్ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ముందు డిజైన్ గా పెట్టుకుండేదాన్ని, ఎందుకో అంత నచ్చట్లేదు ఇప్పుడు నెయిల్ పాలిష్. అంటే ఒకేజనల్ గా ఫంక్షన్స్ ఉంటే గట్ట పెట్టుకుంటా, అదర్వైజ్ నెయిల్ పాలిష్ పెట్టుకోను నేను. హలో, చలో త్వరగా రెడీ అవడం, మిర్రర్ లేకుండా ఇంత త్వరగా రెడీ అయ్యామని సార్ 5 minutes. నాకు తెలుసు 10 నిమిషాలు మగవాళ్ళతో పెట్టుకోకూడదు అని, అందుకే నేను శారీ పట్టుకోలే. నన్ను నేనే డల్ ఉన్నాను. ఇంకా ఫైనలీ మేమైతే సేఫ్ గా టైం కి రీచ్ అయిపోయాము. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హర్ష. ఇఫ్ యు ఆర్ వాచింగ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు యూ. అండ్ రియల్లీ చాలా అంటే చాలా సేఫ్ గా మమ్మల్ని తీసుకొచ్చారనమాట. అసలు మేము స్టార్ట్ అయ్యేమే లేట్ గా, అందులో మేము ముహూర్తం టైం కైనా అట్లీస్ట్ రీచ్ అవుతామా లేదా, పెళ్ళైనా చూడగలుస్తామా లేదా అని అనుకున్నాము. బట్ బికాస్ ఆఫ్ హర్ష మేమైతే రీచ్ అయిపోయాం సేఫ్ గా. పెళ్లి కూడా చూసాము హ్యాపీగా, ఇక్కడ డిన్నర్ కూడా చేసాము. డిన్నర్ కూడా చాలా బాగుంది. ఆల్ ఓవర్ గా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం వీళ్ళందరితో నేనైతే కలవడం, రియల్లీ చాలా హ్యాపీగా, చాలా సరదాగా గడిచింది ఆ డే అయితే. అసలు పెళ్ళంటేనే సందడి. ఆ సందడిలో మా ఆయన ఎప్పుడు ముందే ఉంటారనమాట. అసలు నేను లేకుండా మా ఆయన ఏ ఫంక్షన్స్ కి వెళ్ళరండి. నాకు ఒంట్లో బాగాలేకపోయినా కూడా నువ్వు రా, ఎలా అయినా సరే నన్ను తీసుకెళ్లారు. ఈవెన్ బాగానే చూసుకున్నారు. నేను కార్లో అంత నిద్రపోయినా సరే ఏం అనలేదు నన్ను. పెళ్ళాక మాకైతే ఒక్కలం ఎక్కడికైనా వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదు. ఏదోలా ఉంటది అనమాట మాకైతే. కలిసి వెళ్తేనే బాగుంటుంది అని అనిపిస్తుంటది. మరి మీకు అందరికి కూడా ఇలానే ఉంటుందా? కమెంట్ చేయండి. ఎనీవేస్, ఇన్ని రోజులు రీల్స్ లోనే చూసిన వెంకటేశ్వర స్వామి వారిని ఫస్ట్ టైం లైవ్ లో చూసా అదృష్టం దొరికింది. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పుడు ఇలా చూడలేదు. చాలా బాగా అరేంజ్ చేశారు ఇలా అన్నీను. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇన్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట. 8 hours జర్నీ, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. నెక్స్ట్ 1 day లో ఇన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా బాగా అనిపించింది. డే మొత్తం చాలా హ్యాపీగా గడిచింది. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ప్లానింగ్ అయితే చాలా బాగుంది చూసారా. చాలా స్పేషియస్ గా ఉంది. పీస్ఫుల్ నేచర్ వైబ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినొచ్చు. ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసాము. గ్రూమ్ అరేంజ్ చేశారనమాట. 2 rooms, మాకొకటి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఒకటి. యాక్చువల్ గా డైరెక్ట్ గా మండపంకి వెళ్ళిపోయాం అనమాట. అట్లీస్ట్ పెళ్ళైనా చూస్తామని నేను చెప్పా, డైరెక్ట్ గా వెళ్ళిపోదామా అంటే ఓకే అన్నారు అందరూ. సో డైరెక్ట్ గా వెళ్ళిపోయాము. అక్కడ మిర్రర్ లేకపోయినా సరే 10 minutes లో నేనైతే రెడీ అయ్యాను. నిజంగా 1 day లో చాలా ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా చూసాను అనిపించింది. ఎప్పుడు ఇలా లేదు నేను ఇంత త్వరగా రెడీ అవడం, ఇంత లాంగ్ జర్నీ చేయడము, దట్టు ఇన్ కార్ లోన. సో రియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము. రేపు నెల్లూరు ఫేమస్ టిఫిన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్యాగ్ యువర్ నెల్లూరు ఫ్రెండ్స్ అండ్ లెట్ మీ నో యువర్ ఫేవరెట్ టిఫిన్ స్పాట్.